చూడండి నీరాజనం సమర్పయామి నీరాజనాతమాచమన్యం సమర్పయామి ఆచమనాంతర పరిమళపత్ర పుష్పాణి సమర్పయామి దివ్యరక్షాన్ ధారయామి విశ్వాధారం గగనశరుషం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిరుధ్యానగమ్యం వందే విష్ణుశేఖరం అట్లే పండ అంత सर्वेभ्यो सर्वेभ्यः इंद्रियाय प्रतिष्ठते ग्रामदेवत कृपा कटाक्ष वरप्रसाद सिद्धिरिष्टो आयु आरोग्य विरुद्धिरिष्टो धन गणगमणि शत संवत्सर दीर्घमायुः दीर्घायुष्याभिवृद्धस्व मनोवाञ्छ प्रसिद्धस्व इष्टकाम्यास्तं प्रसिद्धस्व समस्या सर्वमङ्गलानि भवन्तु शिल्पिमुखेन प्रातःकालस्यां षोडशोपचार पूजां प्रसाद सिद्धिरस्तु उप्पुकुंट्रामु शिल्पी मंजुनाथाचारी शिल्पी मंजुनाथाचारी వాళ్ళ బృందం అంతా షేర్ చేసిండేది ఓకేనా సోమే స్టార్ట్ హరి ఓం గురుభ్యో నమః విరాట్ విశ్వకర్మ జగద్గురువే నమః కాళకా దేవతాభ్యో నమః ఎల్లరిಗೂ నమస్ಕಾರ తెలుగు అందరికీ నమస్కారము వీళ్ళు పోయిన క్రితము 15 రోజుల ముందు ఒక అమ్మవారి విగ్రహం కావాలని వచ్చిండ్రి తలతల మీ ఊరు పేరు చెప్పండి చిప్పులవారపల్లిని ఇంకోటి గూటూరు గుట్టకిందపల్లి బొంగోదులూరు అంతా చిన్నవారపల్లి కొత్తిండ్లు రాచవారపల్లి 7 గ్రామస్థాలు ఇళ్ళు 7 గ్రామాలకి కదప్ప 7 గ్రామాలకి అమ్మవారు ఉత్సవమూర్తి ఒక మూలమూర్తి కావాలని విగ్రహానికి ఇక్కడ వచ్చిండ్రి రాతి విగ్రహానికి కానీ అక్కడ రాతి విగ్రహానికి వచ్చి అంతా వీక్షణ చేసి చూసి ఈ అమ్మవారు నాకు కావాల రాతి విగ్రహం అండ్రి సరే ఇస్తాను లేప అని దానికి ముందు ఏమప్ప అంటే బోయకొండల అమ్మవారి విగ్రహము తయారు చేసింది నేను మా నాయన ఎట్లప్ప అంటే 25 సంవత్సరాల మాట ఇది 25 సంవత్సరాల మాట గుర్రప్ప నాయుడు అని వనమల దీన్ని ఒక గుర్రప్ప నాయుడు అని చెప్పి ఆయన పేరు ఆయన విగ్రహం తయారు చేయించారు ఆరుడిగుంట్ల కాళదాసు అని ఆయన అర్చకుడు ఆ ఊరికి ఆ గ్రామానికి ఆయన వచ్చి మా గుర్రప్ప నాయుడు ఇక్కడ పిలుచుకొని వచ్చి ఆ అమ్మవారి బాయకొండ అమ్మవారి విగ్రహం నేను తయారు చేసింది
తయారు చేయించి మేమే అక్కడ పోయి అమ్మవారిని కూర్చోబెట్టేసి అప్పుడు తార్ రోడ్ బొసుకొని పోదు, గుట్లా తిరుక్కొని ముండ్లో కానీ పట్టుకొని పైనకి ఎక్కిపోతా ఉండేది. దావలేదు అప్పుడే నుంచి క్యూ ఉండే, జనాలు వస్తా ఉండ్రి. క్యూ అంతా తడగట్టి మేమే పోస్ట్ అమ్మవారిని కూర్చోబెట్టి ఆయనకి ఏం కావాలో మా అంక్రియాల ప్రకారంగా మా శిల్ప శాస్త్రం ప్రకారంగా పూజలంతా జరిపించి వస్తుంది. 25 సంవత్సరాల తర్వాత అదే గ్రామం సందినోడు వీళ్ళంతాను బోయకొండ దిగి ఉండే ఊరు గ్రామాలు ఇవి. వాళ్ళు అక్కడిని ఇంకా ఇక్కడికి ఉప్పుకొండి కర్ణాటకకి ఇక్కడ ఎత్తుకొని వచ్చిండారు ఇట్లా అమ్మవారు కావాలని. కానీ మా శాస్త్రోత్వ ప్రకారంగా ఆ 7 గ్రామాలకి ఒక సుభిక్షంగా క్షేమంగా ఉండాలని, పంట పైరు బాగా పండి రైతులు సుభిక్షంగా ఉండాలని, పిల్లా పాపలతో ఆనందంగా ఉండాలని మా శాస్త్రోత్వ ప్రకారంగా అమ్మవారిని తయారు చేయించినాం. దీని అభిప్రాయం వీళ్ళని అడగల, ఎట్లుంది అమ్మవారిని? అమ్మవారు బాగుంది సమయం, అమ్మవారు బాగుంది. అమ్మవారు మాకు నచ్చబట్టే కదా మేము మూల విగ్రహంకి వచ్చి మళ్ళీ ఈ విగ్రహం కొన్నాము. అమ్మవారు బాగుంది. అసలు ఈ దావ కూడా అమ్మవారే చూపించారు, మాకైతే తెలియదు. మేము ఎప్పుడు వచ్చినలా ములబాగిలోకి వచ్చినాము, ఆటి నుంచి నేరుగా మాకు దావా తెలియదు, మాకేమీ తెలియదు. బండి వస్తా నేరుగా ఇటుకు వచ్చాయి. అమ్మవారి దావా చూపించుకొని ఆయమ్మే బతకసుకుంది మమ్మల్ని. ఆవలంతా ఏమిటికి బాధలు పడతారా మమ్మల్ని, నేను అసలు తావలు కూడా రేపుచ్చుకోపోతారు అని ఆయమే బతకసుకోరు మమ్మల్ని. ఇది సత్యము, నిజమే. ఇది అబద్ధం కాదు, సత్యం. వాళ్ళు మాట్లాడుతూ ఉండేది. ఎక్కడ వాళ్ళకి ఏమి అడ్రస్ కొని తెలియదు కనిపిస్తే దావా అమ్మవారు ఎట్లా ఇక్కడ దారి చూపించుకొని 3 సార్లు వచ్చినా కూడా ఇప్పటికే కనిపిస్తుంది. అయితే దావా ఆయమే పిచ్చుకొని వచ్చింది. ఆ రోజు డైరెక్ట్ గా వచ్చాయి ఆయమ లేకుండా పోతే రాము మేము ఎట్లా వస్తుంది, ఆయమే పిచ్చుకొచ్చిపోయింది అప్పుడు కూడా. ఇది వాళ్ళు గ్రామస్తుల ఒక అభిప్రాయం, నమ్మకము, ఒక అభిప్రాయము. ఇంతకు ముందు వాళ్ళు ఏదో పక్క ఊర్లో ఉందో అమ్మవారి విగ్రహం చేపించున్నారు. ఆ విగ్రహం మాట ఏం చెప్తా సార్, మాకు ఏడుపు వస్తుంది గుడికాడికి పోతే. ఏమి ఎట్లా అదేమి మేము పాత ఇద్దరంతా 150 కేజీలు ఇచ్చినాం స్వామికి. ఆ స్వామి పోత పోసే నాపుతే రమ్మన్నాడు. 100 మాటలు మా అమ్మవారిని ఫోటో తీసుకుని ఇచ్చినాం ఆ స్వామికి. మాకు ఇదే రూపంలో ఉండాలని ఆ స్వామి చేసి లాస్ట్కి అన్న ఒక పైకి లేకుండా కూర్చుంటాడు ముసలాడు, అట్లా ముసలాడు మనకి తయారు చేసి మళ్ళీ ఏముంది పల్లెల్లోకి ఎత్తుకోకపోతే కొట్రా. ఇంతవరకు మెరువినికి కానీ ఏమికి కానీ చేయగల కాకపోతే అక్కడ పెట్టినది ఒకటే. ఆ ఏమని మెరువినికి కానీ ఏమిటి కానీ పూజ కానీ పెద్దగా చేసే వాళ్ళం. ఈ దించి ఇక్కడ చేసుకుంటాం చిన్నగా కనకరంగా, ఒకటి డబ్బులుగా చేస్తాం. చెక్క విగ్రహం ఉంది, మా ఉత్సవ విగ్రహం ఆ విగ్రహంతో ఆయన చెప్పిన ఒకటి చెప్పండి. ఈ మాదిరి మేము చెప్పండి ప్రతిష్ఠ చేయకుండా చేసినాం సార్. ఇంతకు ముందు ఆ విగ్రహం ఇదే చేసింటాం. ఫస్ట్ చేయకుండా కొన్ని రోజుల్లో ఆమె వేరే వాళ్ళకి ఒలిపైకి వచ్చి మీరు ప్రతిష్ఠ చేయకుండా చేసినారు, అందుకు 3 నెలల లోపల ప్రతిష్ఠ చేసేయండి అని చెప్పడము, మేమంతా ఇక్కడ రావడము జరిగింది. నచ్చింది కదా? అంతా నచ్చింది. ఇప్పుడే కాదు సార్, చుట్టూరికి ముదురుతుంది సార్. మీకు మాకు కొంచెం సంతోషము. చుట్టూరికి ముదురుతుంది. సంతోషమైనాక మీ అభిప్రాయం ఏమనిపిస్తుంది? ఎవరికైనా కావాల్సింటే కూడా తెలుసుకోవాలి, చెప్తే వాళ్ళే మేమే కూడా వస్తాం సార్. ఇంకా ఎవరికైనా కావాలంటే కూడా విగ్రహాలు, రాముల విగ్రహాలు ఇవంతా ఉన్నాయి కదా, మాకు కూడా కావాలి సార్. కూడా కావాలా దోసలు కడతాను కొంచెం లోపలనే ఆల్రెడీ మీరు వేరే పక్క చూసింటారు. ఆడ మీకు ఈ విగ్రహం ఇచ్చే విధానము ఇక్కడ శాస్త్రోక్తంగా ఉంది కదా, శాస్త్రోక్తంగా ఉంది, సాంప్రదాయబద్ధంగా అన్న మీది ఆడ గుడి ఎన్నేళ్ళనా? ఎవరు ఒకరు మాట్లాడండి. టోటల్ 8 ఊర్లకంతా మొత్తం 7 ఊర్లు కలిపి పెట్టుకున్నాం సార్. మహిమనే ఆ ఏరియా అంతా కూడా వస్తారు. 200 సంవత్సరాల వరకు మాకు చరిత్ర తెలుసు, అంతకుముందు తెలియదు. అంత చరిత్ర ఉందా? గుట్ట ఉండాలి అంటే బాయకొండ గంగమ్మ కన్నా ముందు అనిపిస్తుంది. గృహ ఉంది లోపల, గృహలో కూడా ఉంది.
బాగుంది మీకు అంత బాగుంది సమాధానం. ఆమె వచ్చి చెప్పింది గుడి శుద్ధి చేసుకోండి అని చెప్పి ఆమె మాకు చెప్పడం జరిగింది. ఓకే మాకు అది అట్లా చేయండి. అననయనయనం ఆసనం పద్మపీఠం అఖిల భువన మాత సౌరేశ్వర స్వరూపం జైంద్రారమ గోవిందో బాంధవ గోవిందో దక్షక గోవిందో ఆంజనేయ పదమేగసారి గోవిందో మణకూరమ్మ పదమేగసారి గోవిందో పార్వతీ పదే दिव्य रक्षां धारयामि ओम अघोरेभ्यो तघोरेभ्यः सर्वेभ्यो सर्वसर्वेभ्यः सांगम सायुधम सपक्ति सपरिवार समेतस्यां सर्वालंकार अधिदेवता प्रदेवता सहित दृष्टिकोर परिहारार्थं नारिकेलफल नैवेद्यं हरिधुं दधामि 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 ओम सहस्रशीर्षः पुरुषः सहस्राक्षः सहस्रपादि सभौमिं विश्वतोरुत्वा अष्टदिग्दर्शकं चतुर्थः दधामि दधामि కాదు అట్లా మల్కొండి శ్రీమద్రమాణ వరద గోవిందో ఆంజనేయ వరద గోవిందో ఆంజనేయ స్వామి పాదమే సారి గోవిందో బాంధవా గోవిందో ನಮ್ಮ ತಲ್ಲಿ ಪಾದಮೇಘ ಸಾರಿ ಗೋವಿಂదో ರಾಮದೇವತ ಪಾದಮೇಘ ಸಾರಿ ಗೋವಿಂదో ಮಳಕೂರಮ್ಮ ತಲ್ಲಿ ಪಾದಮೇಘ ಸಾರಿ ಗೋವಿಂದೋ ನಮ ಪಾರ್ವತಿ ಪದೇ
పండ